జయ జయ నరసింహ అనేటటువంటి జయ జయ ద్వారాలతో ఈ కళ్యాణ మండప ప్రాంగణం కొద్దిసేపట్లో మారిపోకపోతుంది. అదిగో ముందుగా మాయమ్మ, అమ్మలగన్నయమ్మ, ముక్కురమ్మల బోలపుటమ్మ, చాలా పెద్దమ్మ, ఐశ్వర్యానికి చక్రమైనటువంటి అదిగో ఆ ఐరావతాన్ని అభియోగించి భక్తుల యొక్క నీరాజనాలు సమర్పిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అయినటువంటి ఆ రాజ్యలక్ష్మి, చిత్తులక్ష్మి అమ్మవారు స్వామివారి కొద్దిగా వెనకబడ్డట్టు అనిపిస్తోంది నాకెందుకో. అంటే మనిషికి వెన్నుపూస వెనకనే ఉంటుంది, వెన్నుపూస మీదనే అన్నీ నిలబడతాయి. కాబట్టి సరే అమ్మవారు ముందు వచ్చారు, ఎందుకంటే లక్ష్మీ కళ అన్నారు కదా శాస్త్రంలో. కాబట్టి లక్ష్మీదేవి మొట్టమొదట వస్తే అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆ గజవాహనం మీద లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ ధామే